హాయ్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఫ్రెండ్. సో ఈ రోజు మీరు మొన్న రాసిన ఎస్ఏ ఎగ్జామ్ పేపర్ని డిస్కస్ చేసుకుందాం. అంటే 30 మార్క్స్ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో ఆబ్జెక్టివ్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు ఎస్ఏ1 పేపర్ని డిస్కస్ చేసుకుందాం. సో ఎస్ఏ1లో మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇచ్చిన క్వశ్చన్లో 1, 2 తప్ప ఇచ్చిన క్వశ్చన్లు అన్నీ ఉంటాయి. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారనుకో మీకు మ్యాక్సిమం బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు కూడా మ్యాక్సిమం ఎలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు, ఎలా అడుగుతుంటాడు అనేది చెప్తూ ఉంటా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈరోజు అంటే మీరు నార్మల్గా రాసిన క్వశ్చన్లు ఎస్ఏ1 క్వశ్చన్లు వాటికి ఆన్సర్లు కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? సో ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 2 uses of concave mirror in day to day life. Okay, so 2 marks question, they said to write the 2 answers. So minimum మీరు 2తో పాటు 3, 4 రాసినా పర్లేదు, ఎందుకంటే మిగతాయి బై మిస్టేక్లో రాంగ్ ఉన్నా కానీ ఆ 2ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే 2 మార్క్స్ కనగానే 2 పాయింట్స్ అని కాకుండా ఒక 3, 4 పాయింట్స్ రాస్తూ ఉండాలి. సో కాన్కేవ్ మిర్రర్స్ యూజెస్ ఏముంటాయి? ఫస్ట్ క్వశ్చన్లో కాన్కేవ్ మిర్రర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ENT హాస్పిటల్స్. And second, it is used in headlight of the vehicles. And next, third uses, if you see, it is used to make solar cooker. Okay, and it is used in makeup kit mirror. Okay, and shaving mirrors. ఏ విధంగా రాయొచ్చు ఇలా 4 పాయింట్స్ రాశారనుకో, అంటే మీకు ఎగ్జాక్ట్లీ 2 కరెక్ట్ అవ్వాలి. 4 రాశారంటే ఏంటిదంటే 2 కరెక్ట్ అయినా కానీ 2 రాంగ్ ఉన్నా కానీ కన్సిడర్ చేస్తారు. Okay, next question, list out the material required finding the refractive index of triangular prism. So triangular prism యాక్టివిటీలోని మెటీరియల్స్ మాత్రమే. అంటే ఈ మెటీరియల్స్ అడిగింది కదా, ఎన్ని రాయాలి సార్ అని డౌట్ వస్తుంటుంది. 2 మార్క్స్ కన్నప్పుడు మినిమం 4 మెటీరియల్స్ రాయాలి. మినిమం 4 మెటీరియల్స్, 4 కంటే ఎక్కువ రాస్తే నో ప్రాబ్లం, కానీ మినిమం అయితే 4 మెటీరియల్స్ రాయాలి. సో మెటీరియల్ ఏం చెప్పొచ్చు? ప్రిజం, నెక్స్ట్ చార్ట్, ఓకే, టేబుల్, అండ్ నెక్స్ట్ పిన్స్, లేజర్ లైట్. ఇలా అంటే మెటీరియల్స్ రాసేటప్పుడు ఏం రాయాలంటే మీరు ఎలా రాయాలంటే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఉంది కదా, సెకండ్ క్వశ్చన్ని హెడ్డింగ్ పెట్టేసేయాలి, మెటీరియల్స్ అని పెట్టేసినాక ఇలా రాయాలి. ఇప్పుడు ఫస్ట్ వన్ పిన్స్, సెకండ్ వన్ చార్ట్, థర్డ్ వన్ ప్రిజం, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. మీకు ఎన్ని అనిపిస్తే అన్న ఇలా రాశారనుకో వాళ్ళ ఐడెంటిఫికేషన్కి ఈజీ ఉంటుంది. కాబట్టి బోర్డ్ ఎగ్జామ్లో అయినా సరే మీ టీచర్లు అయినా సరే ఐడెంటిఫికేషన్ ఈజీ ఉంటుంది కాబట్టి ఈజీగా మార్క్స్ వేస్తారు. అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఇలా రాయడం కంటే ఇలా రాయడం అనేది బెస్ట్ ఆప్షన్ అంటున్నా. ఓకే, సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అనేది నాకు తెలిసి ఇచ్చిన ఆన్సర్లో కొంచెం థర్డ్ క్వశ్చన్ డిఫికల్ట్ ఉండొచ్చు, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? మీకు పేపర్ ఇక్కడ స్క్రీన్లో స్క్రోల్ అయితే ఉంటుంది, అక్కడ చూసుకోండి. ఏ కైన్ ఈజ్ ఎట్ బాటమ్ ఆఫ్ ది స్పెరికల్ గ్లాస్ టంబ్లర్ ఫిల్డ్ విత్ వాటర్, అండ్ how will the coin appear when the views from the above compared to appearance of the flat glass tumbler with the water? అంటే ఏంటిదంటే కంపేర్ చేస్తుండు. ఎలా? ఇప్పుడు నార్మల్గా థర్డ్ క్వశ్చన్ కదా, గ్లాస్ టంబ్లర్, ఓకే, స్పెరికల్ టైప్లో ఉన్న టంబ్లర్, ఇంకొకటి ఫ్లాట్ గ్లాస్ టంబ్లర్. ఓకే, ఈ రెండిట్లో కైన్ ఉన్నప్పుడు ఇందులో వాటర్ ఉంది, ఇందులో వాటర్ ఉంది. ఈ రెండిట్లో ఉన్నప్పుడు ఇందులో కంటే కైన్ ఇందులో ఎలా కనిపిస్తుంది అనేది క్వశ్చన్. ఫ్లాట్లో కంటే అంటే కంపేర్ టు ది ఫ్లాట్ గ్లాస్ టంబ్లర్, ఇన్ ది స్పెరికల్ గ్లాస్ టంబ్లర్ కైన్ విల్ అపియర్స్ లార్జర్ అండ్ క్లోజర్. అది మేజర్ ఆన్సర్. ఇది డ్యూ టు రీఫ్రాక్షన్ అనొచ్చు. నువ్వు రీజన్ రాయకుండా కానీ ఎందుకు అని అడిగింది, ఎలా కనిపిస్తుంది అని అడిగింది. కాబట్టి కంపేర్ టు ది ఫ్లాట్ గ్లాస్ టంబ్లర్, ఇన్ స్పెరికల్ గ్లాస్ టంబ్లర్ కైన్ అపియర్స్ లార్జర్ అండ్ క్లోజర్. ఇది ఆన్సర్. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. మీరు డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసినా పర్లేదు, మళ్ళీ నార్మల్గా మీకు అర్థమయ్యి ఇలా రాసినా అయిపోతుంది. ఓకే,
ఆన్సర్ ఎలా రాస్తావు? ఇఫ్ ఇన్ కేస్ ఆన్సరే రాయాలి సార్, నేను మొత్తం పాయింట్ ఆన్సర్ రాయాలి అనుకుంటున్నాం అనుకో, నేను రాస్తా చూడండి. ఈ ఆన్సర్ మీరు ఎగ్జామ్లో రాసేస్తే అయిపోద్ది. సో ఆన్సర్ ఇలా రాస్తే అయిపోతుంది. ద కాయిన్ ఇన్ ద స్పెరికల్ గ్లాస్ టంబ్లర్ విల్ అపియర్స్ లార్జర్ అండ్ క్లోజర్ దెన్ ది కాయిన్ ఇన్ ది ఫ్లాట్ గ్లాస్ టంబ్లర్. ఇక్కడ మేజర్ పాయింట్స్ ఏంటి? మీరు నార్మల్గా రాసేటప్పుడు మేజర్ పాయింట్స్ని రౌండప్ కూడా చేయొచ్చు. ఇక్కడ మేజర్ పాయింట్స్ ఏమున్నాయంటే ఇది లార్జర్ అండ్ క్లోజర్. ఈ పాయింట్స్ని ఇలా అండర్లైన్ లేకపోతే ఇన్వర్టెడ్ కామాతో పెట్టినా అయిపోద్ది. ఎగ్జామ్లో కూడా ఇలా చేసారు అనుకో, మేజర్ పాయింట్, ఇదంతా థియరీ పార్ట్, మేజర్ పాయింట్, ఈ పాయింట్ లేకుండా నువ్వు ఎంత రాసినా కానీ ఆన్సర్ వేస్ట్. అంటే ఇది రాయాలి, లార్జర్ అండ్ క్లోజర్ అనేది ఉండాలి అందులో. ఓకే, సో ఇది థర్డ్ క్వశ్చన్. అంత పెద్ద క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్ అయితే కాదు. ఓకే, కొంచెం బ్రెయిన్ పెట్టి యూజ్ చేస్తే, బ్రెయిన్ యూజ్ చేసారు అనుకో ఈ ఆన్సర్ అనేది ఈజీ. ఇప్పుడు ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ఇక ఇవి 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అనేది ఇన్ఫర్మేషన్ స్కిల్స్. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ ఇచ్చిండు కంపేర్ టు ది ఇన్ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్లో మీరు చూసారు అనుకోండి, దీనికంటే దారుణమైన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ స్కిల్స్ ఉన్నాయి. మళ్ళీ కానీ ఈ లెసన్ అంటే మీకు ఇచ్చిన పేపర్లో మాత్రం చాలా ఈజీగా ఇచ్చిండు. సో ఇన్ఫర్మేషన్ చూడండి, ఇన్ఫర్మేషన్ దాని తర్వాత క్వశ్చన్లు. Which element possesses the least atomic radius in the above table? Okay, least atomic radius. First question అనేది ఫోర్త్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్. లీస్ట్ అటామిక్ రేడియస్ అంటే ఈ టేబుల్లో లీస్ట్ అటామిక్ రేడియస్ ఉన్న ఎలిమెంట్ ఏంటిది? సో ఎలిమెంట్స్ ఏమిచ్చిండు? లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకే, మళ్ళీ కిందికి వస్తే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, గాలియం, జెర్మేనియం, ఆర్సెనిక్, సెలోనియం, బ్రోమియం, క్రిప్టాన్. ఇవి ఎలిమెంట్స్ ఇచ్చిండు. సో ఇందులో నీకు ఫస్ట్ అటామిక్ రేడియస్ అంటే ఏంటిదో తెలవాలి. 7th లెసన్లో మళ్ళీ లెఫ్ట్ టు రైట్ ఎలా చేంజ్ అయింది, టాప్ టు బాటమ్ ఎలా చేంజ్ అయింది అనే కాన్సెప్ట్ ఉందనుకో ఈ ఆన్సర్ ఈజీ. ఇప్పుడు అటామిక్ రేడియస్ అంటే ఏంటిది? ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు ది అవుటర్ మోస్ట్ షెల్. ఓకే, అంటే ఇక్కడ డెఫినేషన్ కూడా ఇచ్చేస్తున్నా చూడండి, నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. న్యూక్లియస్ చుట్టూ ఈ షెల్స్ కదా, న్యూక్లియస్ ఇది. ఈ న్యూక్లియస్ నుంచి ఈ అవుటర్ మోస్ట్ షెల్ డిస్టెన్స్ని ఏమంటారంటే అటామిక్ రేడియస్ అంటారు. ఓకే, అటామిక్ రేడియస్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఏమంటారు? డెఫినేషన్ అడగలే కదా, లీస్ట్ అటామిక్ రేడియస్ ఉన్నదాన్ని. లీస్ట్ అటామిక్ రేడియస్ ఉన్న ఎలిమెంట్ అంటే ఇప్పుడు నార్మల్గా లిథియం చూసిర్రు, లిథియం. సో లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 3. కాన్ఫిగరేషన్ ఏంటిది? మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్. లిథియం అటామిక్ నెంబర్ 3, కాన్ఫిగరేషన్ 1s2 2s1. అంటే లిథియంకి ఇప్పుడు ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, 2 షెల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లిథియం తర్వాత సోడియం ఉంది దీని కింద. సోడియం ఇక్కడ రాస్తున్నా చూడండి, అంటే దీని కింద రాస్తా. సోడియం అటామిక్ నెంబర్ 11 అంటే 1s2 2s2 2p6 3s1. అంటే ఎన్ని షెల్స్ ఉన్నాయి? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఇలా షెల్స్ ఉన్నాయి. అంటే షెల్స్ ఉన్నాయి అంటే 3 షెల్స్ ఉన్నాయి. ఇది అటామిక్ రేడియస్, ఇది అటామిక్ రేడియస్. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది దీని కింద? క్రిప్టాన్. క్రిప్టాన్కి ఎన్ని షెల్స్ వస్తాయి? 4 షెల్స్ వస్తాయి ఇక. ఓకే, అంటే అటామిక్ రేడియస్ ఏమవుతుంది? టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే లెఫ్ట్ టు రైట్ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతున్నప్పుడు అంటే ఇలా ఉండేది 2 షెల్స్ ఉంటాయి కాబట్టి లీస్ట్ ఏది ఉంటుంది ఇప్పుడు ఇందులో? నియాన్ ఉంటుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? నియాన్. నియాన్ ఇస్ ద లీస్ట్ అటామిక్ రేడియస్ ఎలిమెంట్ ఇన్ గివెన్ టేబుల్. అంటే ఈ టేబుల్ ప్రకారం నియాన్ అనేది లీస్ట్ అటామిక్ రేడియస్ ఎలిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్ క్వశ్చన్ ఏంటిది? రైట్ ద నేమ్ ఆఫ్ ది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నాడు, అందులో గ్రూప్ కనిపిస్తూనే ఉంది. సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ మీరు హెడ్డింగ్తో రాసిరనుకో వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, అంటే వెతకాల్సిన అవసరం లేదు. సెకండ్ గ్రూప్ ఏంటి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం. అంటే ఆన్సర్లు ఏమైతే ఇప్పుడు ఆన్సర్లు బెరీలియం,
మెగ్నీషియం, తర్వాత కాల్షియం. ఇవి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్. అంటే గ్రూప్ పీరియడ్ అంటే ఏంటిది? పీరియడ్ ఓకే అంటే హారిజాంటల్ రోస్ అండ్ వర్టికల్ కాలమ్స్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. పీరియడ్ అంటే ఇవి ఈ పీరియడ్స్ అంటే దీన్ని హెచ్ఆర్ హారిజాంటల్ రోస్ కాల్డ్ యాజ్ పీరియడ్స్. అండ్ గ్రూప్ అంటే వర్టికల్ కాలమ్స్ విసి. వర్టికల్ కాలమ్స్ ఇక్కడ అడిగింది వర్టికల్ కాలమ్స్, అందులో రాసి ఉంది ఆల్రెడీ సెకండ్ 2A అని. 2A ఉన్నది గ్రూప్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటిదిగా? నేమ్ ద 2 ఎలిమెంట్స్ హ్యావింగ్ వ్యాలెన్సీ 1. వ్యాలెన్సీ 1 ఉన్నదంటే అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉండేవి. అవుటర్ మోస్ట్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉండే ఏముంటాయి? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. ఓకే థర్డ్ వన్ ఏంటిది? వ్యాలెన్సీ 1. వ్యాలెన్సీ 1 ఉండే ఆన్సర్ ఏంటిది? లిథియం, సోడియం అండ్ పొటాషియం. ఈ 3 అంటే వ్యాలెన్సీ 1 ఎలిమెంట్స్. ఎనీ 2 అన్నాడు కాబట్టి 3 రాశారనుకో అయిపోద్ది. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటిది? విచ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ బిలాంగ్స్ టు. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చిండు, కాన్ఫిగరేషన్ ఇచ్చి ఏ ఎలిమెంట్ అన్నాడు. ఇది ఇంకా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. అంటే ఏంటిది? కాన్ఫిగరేషన్ రాసేసి ఫోర్త్ క్వశ్చన్ ఏముంది? 1s2 2s2 2p6 3s1. ఇది కౌంట్ చేయండి. అంటే ఇవి కౌంట్ చేస్తే అదే అటామిక్ నెంబర్ అందులో ఉన్నాయి. అంటే 2 + 2 4, 4 + 6 10, 10 + 1 11. అంటే 11 అటామిక్ నెంబర్ ఉన్నది ఏంటిది? సోడియం. సో సోడియం రాసేస్తే అది ఆన్సర్. ఇది ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటిదిగా? ఫిఫ్త్ క్వశ్చన్ అనేది యూజెస్ ఆఫ్ write any 4 uses of baking soda or sodium hydrogen carbonate. అంటే కెమికల్ నేమ్ ఏంటిది? బేకింగ్ సోడాకి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. కొందరు మేధావులు ఏం చేసారో చెప్పనా? అంటే నేను చూసిన దాంట్లో బేకింగ్ సోడా మళ్ళీ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ యూజెస్ కూడా రాశారు. అర్థమవుతుందా? అంటే బేకింగ్ సోడా యూజెస్ రాశారు, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ యూజెస్ కూడా రాశారు. మళ్ళీ అందరూ కూడా అదే పాయింట్స్ రాశారు. అదేందో నాకు అర్థం కాలేదు. ఆర్ అన్నాడు కదా, ఆర్ అంటే ఏంటిది? అంటే దానికి ఇంకొక నేము అని. ఓకే ఇఫ్ ఇన్ కేస్ సోడియం కార్బోనేట్ అని ఉంటే నువ్వు బేకింగ్ సోడా, వాషింగ్ సోడా రాయాలి. కానీ ఇక్కడ ఓన్లీ బేకింగ్ సోడా అని అడిగిండు. బేకింగ్ సోడా యూజెస్ రాస్తే అయిపోద్ది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కుకింగ్ అండ్ ఫైర్ ఎక్స్టింజర్స్. అండ్ నెక్స్ట్ ఇంకేంటిది? యాంటీ యాసిడ్స్. ఇలా 4 పాయింట్స్ రాస్తే అయిపోద్ది. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా సార్లు దీనికి ఎగ్జామ్ ముందే చెప్పిన, నీకు నేను చాలా సార్లు చెప్పిన. అంటే చెప్పిన క్వశ్చనే కాకుండా అదే మోడల్లో చేస్తే, అదే మోడల్లో నీ క్వశ్చన్ వస్తే చేయగలగాలి. అప్పుడు నీ కాన్సెప్ట్ అర్థమైనట్టు మీనింగ్. అంతేగాని వచ్చిన క్వశ్చనే చేస్తా నేను అంటే నీ కాన్సెప్ట్ లేనట్టు. నేను చెప్పేది అదే. అంటే నేను ఒక క్వశ్చన్ చెప్పాను అంటే అదే మోడల్లో వస్తుందంటే ఆ క్వశ్చన్ నీకు ఏ విధంగా అర్థమైందో ఆ బేస్ తోటి వెళ్ళాలి నువ్వు. అంటే ఇక్కడ ఏంటిది? క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. వాల్యూమ్ అంటే దేనికి ఈక్వల్ చేయమని చెప్పింది నేను? 22.4కి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఏం చెప్పినా? అవగాడ్రో కాన్స్టాంట్కి ఈక్వల్ చేయాలి. అంటే 6.02 × 10⁻23కి ఈక్వల్ చేయాలి అని. ఆ కాన్సెప్ట్ ఉందనుకో మిగతా ఈజీ. అంతే కదా. మాస్ ఫైండ్ చేయమంటే అది వేరు. ఇక్కడ మాస్ ఫైండ్ చేయమని చెప్పలే, కానీ నువ్వు ఫైండ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ రెండు ఫైండ్ చేయమన్నప్పుడు దేనితోటి కంపేర్ చేయాలన్నాడు? CO2కి, కార్బన్ డైఆక్సైడ్కి కంపారిజన్. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏంటిది? ఇప్పుడు మొత్తం క్వశ్చన్ చదువుతా చూడండి. Calculate the volume and number of molecules of CO2 liberated at STP 100 grams of CaCO3 treated with the dilute hydrochloric acid which contains 73 grams of dissolved HCl gas. ఇది అంటే CaCO3 ట్రీటెడ్ విత్ ఆర్ రియాక్టెడ్ విత్. ట్రీటెడ్ అన్నా రియాక్టెడ్ అన్నా రెండు ఒకటే. అంటే CaCO3 ఎవరితో రియాక్ట్ అయింది? హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే లాస్ట్ రా ప్రొడక్ట్ ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్తో పాటు మిగతాయి కూడా వస్తాయి. కానీ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది మ్యాండేటరీ. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. సో ప్రాపర్గా వినండి ఈ క్వశ్చన్ని. కావాలంటే మీ నోట్స్లో రాసుకోండి కూడా. చాలాసార్లు ఇక ఇలాంటి మోడలే అడుగుతుంటాడు. ఇది ఉంది, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమే ఇది. కానీ నెంబర్స్ చేంజ్ చేసిండు. మీ టెక్స్ట్ బుక్లో చూసిరనుకో 7.3 గ్రామ్స్ ఉంటుంది, ఇక్కడ 73 ఇచ్చేసిండు. ఇంకా ఈజీ చేసేసిండు నీకు ప్రాబ్లము. 7.3 ఉండుంటే చాలా చేయాల్సి వస్తుండే. సో ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఎవరెవరికి. ఇప్పుడు CaCO3 plus HCl
ఇది అంటే CaCO3 ట్రీటెడ్ విత్ డైహైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాడు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నప్పుడు CaCO3 రియాక్ట్ విత్ HCl విల్ ఫార్మ్ CaCl2 ప్లస్ H2O ప్లస్ CO2. ఓకే, సో ఇప్పుడు దీనికి కంపారిజన్, మళ్ళీ దీనికే కంపారిజన్. అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాలెన్స్ ఉందా చెక్ చేయాలి. బ్యాలెన్స్ లేకపోతే ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలని చెప్పినా కదా. అంటే ఇప్పుడు ప్రాపర్గా చూస్తే CA1 ఉంది, ఇక్కడ 1 ఉంది, C1 ఉంది, ఇక్కడ C1 ఉంది, ఆక్సిజన్లు 3 ఉన్నాయి, ఇక్కడ 1 3 ఉన్నాయి, హైడ్రోజన్లు ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 2 పెట్టింది అనుకో. ఓకే, అంటే CL ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, బ్యాలెన్స్ అయిపోయింది. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. చెక్ చేసుకొని స్పీడ్గా చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు అటామిక్ వెయిట్. అందులో ఇవ్వలేదు కాబట్టి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే మినిమం 30 అటామిక్ వెయిట్స్ సీరియల్ నెంబర్లు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకే, ప్రీవియస్ స్టూడెంట్స్కి అయితే నేను నాకు తెలిసి 7th క్లాస్ నుంచే చెప్తుండొచ్చు ఎలిమెంట్స్ నేర్పించడం. ఓకే, ఇంకా కొత్తగా ఉంటే ఇప్పటికైనా సరే, టైం ఏం అయిపోలేదు, 30 ఎలిమెంట్స్ డైలీ పొద్దుగా లేచినప్పుడు ఒక 10 5 చదువుకొని అటామిక్ వెయిట్ గుర్తుపెట్టి రిపీట్ చేసుకోవడానికి అవే గుర్తుంటాయి. సో ఇక్కడ అటామిక్ వెయిట్స్ రాస్తా చూడండి. Ca అటామిక్ వెయిట్ ఈస్ 40, యూనిఫైడ్ మాస్ కార్బన్ 12, ఆక్సిజన్ 16, నెక్స్ట్ హైడ్రోజన్ 1, క్లోరిన్ 35.5. ఇవే ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఇవి అటామిక్ వెయిట్స్. ఇప్పుడు అటామిక్ వెయిట్ని రాద్దాం. ఇప్పుడు ఖాళీ Cl ఎన్ని ఉన్నాయి, ఇంకొకటి ఇక్కడ మేజర్గా మిస్టేక్ ఏం చేస్తారు అంటే, ఓకే అటామిక్ వెయిట్తో పాటు ఎలా రాయాలో కూడా తెలవట్లేదు, ఇంటూ రాసేస్తారు. ఎలా అంటే ఇప్పుడు Cl ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఇంటూ 40. నెక్స్ట్ ఎలిమెంట్కి పోయేటప్పుడు ఏం చేయాలని చెప్పిన, ప్లస్ పెట్టాలని చెప్పిన. కానీ చాలామంది ఏం చేశారు, ఇంటూ 12 ఇంటూ 1 ఇంటూ 16 ఇంటూ 3 మొత్తం ఇంటూలు పెట్టుకుంటూ పోయేసరికి 1000 దాటిపోయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతావో, Cl 1 ఉన్నాయి, 1, దీని అటామిక్ వెయిట్ 40. ఇప్పుడు దీంతో మ్యాటర్ అయిపోయింది కదా. ఇప్పుడు కార్బన్కి వచ్చినావు, కార్బన్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. అంటే కార్బన్కి మూవ్ అవుతున్నప్పుడు ప్లస్ పెట్టాను. ఓకే, కావాలంటే వేరే మార్కర్తో పెడతా చూడండి నేను, ప్లస్. ఇప్పుడు కార్బన్ 1 ఉంది కదా, 1 ఇంటూ 12. ఇది అయిపోయింది. కార్బన్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతున్నావు కదా, నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతున్నావు అంటే నువ్వు ప్లస్ పెట్టాలి. ప్లస్ పెట్టి నెక్స్ట్ ఏంటిది, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 3 ఇంటూ ఎంత, 16. ఇది ఒకదాన్ని, అర్థమైందా, ప్లస్. ఓకే, ఇప్పుడు ఇది 2 బ్రాకెట్లో ఉంది కదా, అంటే 2 బ్రాకెట్లోనే రాసాయి. 2 బ్రాకెట్లో రాసినప్పుడు ఇప్పుడు హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి, 1 ఇంటూ 1 ప్లస్ క్లోరిన్ ఎన్ని ఉన్నాయి, 1 ఇంటూ 35.5. ఇది యూతల్ సైడ్. ఇప్పుడు గ్యూస్ సైజ్ తర్వాత ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఇక్కడ అటామిక్ వెయిట్ అరేంజ్ చేస్తా చూడండి మీరు. గ్యూస్ రైస్ Cl కూడా 1 కదా, 1 ఇంటూ 40 ప్లస్ 2 క్లోరిన్స్. మీకోసం ప్లస్ ఆ మార్కర్ ఈ మార్కర్ పట్ అని మార్కర్ సౌండ్ వస్తుండొచ్చు. 2 ఉన్నాయి కదా, 2 ఇంటూ 35.5 ఇది ఒకటి, ప్లస్ ఇక ఆక్సిజన్ వాటర్తో సంబంధం ఉందా సరే, 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 16 ఇది ఒకటి, ప్లస్ 1 ఇంటూ 12 ప్లస్ 2 ఇంటూ 16 ఇది ఒకటి. వీడికి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 140 జా 40 ప్లస్ 12 ప్లస్ 48 ఇది ఒకటి, ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 35.5 యూస్ రైస్. ఇదంతా మనకు అనవసరం కాబట్టి డైరెక్ట్ ఇది రాస్తున్నా. ఇది రాస్తున్నట్టు ఎంత వస్తుంది, 12 1 జా 12 ప్లస్ 32 16 2 జా 32.
ఇది యాడ్ చేస్తే ఎంత 42 ప్లస్ 12 40 ప్లస్ 12 52 ప్లస్ 48 ఇస్ 100 అంటే ఇది 100 ప్లస్ ఇదెంత 2 ఇంటూ 36.5 అంటే 25.5 ప్లస్ 1 36.5 గివ్స్ రైజ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఇది 44 అంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం CAకి CO2కి ఓకే CaCO3 కాల్షియం కార్బోనేట్ అన్నాడు కదా CaCO3కి కార్బన్ డైఆక్సైడ్కి కంపారిజన్ ఓకే అకార్డింగ్ టు ఈక్వేషన్ ఏమొచ్చింది నీకు 100 గ్రామ్స్ తీసుకుంటే నీకు ఎంత వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ 44 గ్రామ్స్ వచ్చింది మరి ఈక్వేషన్లో ఏమన్నాడు 100 గ్రామ్సే ఇచ్చిండు అంటే 100 గ్రామ్సే నీకు ఇచ్చినప్పుడు ఇది ఎంత వస్తుంది ఇది ఎక్స్ అనుకో నువ్వు నార్మల్గా ఎక్స్ అన్నప్పుడు నువ్వు ఎలా ఫైండ్ చేస్తావు దీన్ని 100/100 ఈక్వల్ టు 44/x 100కి 100 క్యాన్సల్ అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 1 జా సో 1 ఇంటూ ఎక్స్ 1 ఇంటూ 44 అంటే ఎక్స్ ఎంత వచ్చింది నీకు 44 గ్రామ్స్ అంటే నార్మల్ ఇక్కడ 100కి 44 మరి 100 కూడా 44 వస్తుంది కదా మీకు క్యాలిక్యులేట్ చేసి చూపించినా అంతే చేయకుండా అంతే ఇంతే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్కి ఇప్పుడు CO2 చేసినా కానీ 72కి ఎంత 44 మళ్ళీ ఇప్పుడు కంపారిజన్ ఏంటిది CO2కి సంబంధించింది కదా CO2కి సంబంధించినప్పుడు నువ్వు ఫైండ్ చేయాల్సింది ఏంటి వీడికి ఓకే కదా ఇప్పుడు ఎరేజ్ చేసి ఇక్కడ చేస్తున్నా చూడండి వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వీడి వరకు నోట్ డౌన్ చేసుకున్నాక ఇప్పుడు ఫైండ్ చేయాల్సింది ఏంటి వాల్యూము నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కే కదా ఇప్పుడు వాల్యూమ్ CO2కి వాల్యూమ్ ఎంత అకార్డింగ్ టు ఈక్వేషన్ CO2 ఎంత వచ్చింది నీకు 44కి వాల్యూమ్ అంటే దేనికి ఈక్వల్ చేయాలని చెప్పి నేను 22.4 అంటే ఇక్కడ ఏం రాయాలి 22.4 అకార్డింగ్ టు ఈక్వేషన్ 44 నువ్వు సాల్వ్ చేసినాక వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ కూడా 44కి ఎంత ఎక్స్ ఆన్సర్ ఎంత వస్తుంది సేమ్ 44/44 ఈక్వల్ టు 22.4/x 1 అంటే x ఈక్వల్ టు 22.4 అయిపోయింది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా అంతే కదా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏం చేస్తావు 44కి 6.02 ఇంటూ 10^23 మరి నీకు వచ్చింది కూడా 44 కదా ఎంత సేమ్ అంత వస్తుంది 44/44 ఈక్వల్ టు 6.02 ఇంటూ 10^23/x 44 క్యాన్సల్ అంటే x ఈక్వల్ టు క్యాన్సల్ అంటే 1 అన్నట్టు క్యాన్సల్ అనేది 0 రాయొద్దు అపర మేధావులు ఉంటారు ఓకే వాళ్ళ ఇంటెలిజెన్స్ టీచర్ తట్టుకోలేకపోతారు ఏది పక్కన ఉన్నట్టు క్యాన్సల్ చేసి 0 x ఇంటూ 0 0 ఆన్సర్ మొత్తం 0 అయిపోయింది సార్ అంటారు ఓకే డివైడెడ్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే 1 జా 44 అన్నట్టు అంటే x ఈక్వల్ టు 6.02 ఇంటూ 10^23 ఇదే కదా ఆన్సర్ నీకు అట్లీస్ట్ నువ్వు గివెన్ డేటా రాసి ఈక్వేషన్ రాసి వాల్యూము నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇవి పెట్టినా కానీ నీకు ఎంతో కొంత మార్క్స్ పడతాయి కదా ఇది ఒకే ప్రాసెస్ నీకు తెలియకున్నా కానీ పాత క్వశ్చన్ నువ్వు చేసి ఉంటే వాల్యూమ్ అంటే ఏమి ఈక్వల్ చేయాలి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఏమి ఈక్వల్ చేయాలి ఆ వాల్యూస్ రాసినా కానీ కొన్ని మార్క్స్ అన్న పడతాయి కదా ఓకే ఇది ఇప్పుడు లాంగ్ ఆన్సర్ వెళ్దాం లాంగ్ ఆన్సర్లో అయితే నేను మాటిస్తున్నా బోర్డ్ ఎగ్జామ్లో అయినా సరే నేను ఇచ్చిన క్వశ్చన్లో నుంచి తప్ప 3 క్వశ్చన్కి 100% ఇస్తారు 2 అయితే 100% నేను ఇచ్చిన క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి సో ఇచ్చిన క్వశ్చన్ని ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోద్ది ఇప్పుడు లాంగ్ ఆన్సర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది ఓకే లాంగ్ ఆన్సర్ చూద్దాం లాంగ్ ఆన్సర్లో ఫస్ట్ క్వశ్చన్ లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు వెరిఫై ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ యాసిడ్ రియాక్టివ్ విత్ మెటల్ అంటే యాసిడ్ రియాక్టివ్ విత్ మెటల్ అంటే పాప్ సౌండ్ యాక్టివిటీ అన్నట్టు ఆడికి ఎగ్జైట్ అయిపోతారు కొందరు రాయడం స్టార్ట్ చేస్తారు కానీ ఏమేమి అడిగిండో కూడా నువ్వు చూసుకోవాలి ఓకే అంటే ఏం అడిగిండు రైట్ ద ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ అండ్ ప్రికాషన్స్ టు బి టేకెన్ టు కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ వర్క్ బుక్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది రిజల్ట్ ఉంటుంది కంక్లూజన్ ఉంటుంది కానీ ప్రికాషన్స్ లేవనుకో నువ్వు రాయడం బంద్ చేస్తావు అంటే ఇక్కడ ఏంటిది ప్రికాషన్స్ కూడా మెన్షన్ చేసిండు ప్రికాషన్స్ కూడా రాయాలి నువ్వు అంటే ఎలా ఫీల్ అయిపోతారంటే చాలా ఇది ప్రికాషన్స్ ఎవరు రాయారంటే బాగా చదువుతారు చూడండి
ఫుల్ మార్క్స్ రావాలి అనుకుంటూ వాళ్ళే రాయరు, ఎందుకంటే క్వశ్చన్ చదవరు, ఫస్ట్ పోతారు యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్, అంటే మస్తు క్వశ్చన్ ఇది ఎన్నోసార్లు చదివినా మస్తు వచ్చు నాకు ఆన్సర్ అని రాసేస్తారు, కింద మర్చిపోతారు, ప్రికాషన్ మర్చిపోయి వదిలేస్తారు. నువ్వు ప్రికాషన్స్ రాయలేదనుకో 1 మార్క్ తీసి పడేస్తారు. అంటే నువ్వు అనుకుంటావు 6 మార్క్స్ పడతాయి కదా, 5 వేసిరు ఏంటంటే ప్రికాషన్స్ రాయాలి నువ్వు. కాబట్టి క్వశ్చన్ని ప్రాపర్గా చదవాలి, నీకు వచ్చిన ఆన్సర్ అయినా సరే క్వశ్చన్ని చదవాలి, క్వశ్చన్ చదివినాక తర్వాత ఆన్సర్ రాయాలి, అంతేగాని సగం చదివేసి నాకు ఇది వచ్చిన ఆన్సరు నేను రాసేస్తా అనకుండా క్వశ్చన్ని చదవాలి. అంటే ప్రికాషన్స్ కూడా మెన్షన్ చేయాలి అని. నెక్స్ట్, డ్రా ద రే డయాగ్రామ్ టు represent the same size image formed when the size of the object when the object placed in front of the spherical mirror. Write the characters. అంటే ఇక్కడ ఏమంటుండు, ఒకటే రే డయాగ్రామ్. నేను చాలాసార్లు చెప్తుంటా, మీరు రే డయాగ్రామ్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రే డయాగ్రామ్ ఇప్పుడు పైన క్వశ్చన్ మీరు ఎన్నిసార్లు చదివినా కానీ ప్రికాషన్స్ అనేది క్వశ్చన్ మర్చిపోయినా కానీ నీకు 1 మార్క్ వస్తుంది. కానీ రే డయాగ్రామ్ ఒకటే రే డయాగ్రామ్, నువ్వు క్యారెక్టర్స్ కూడా వస్తాయి కాబట్టి రాసేసినావు అనుకో రే డయాగ్రామ్స్కి 4 మార్క్స్, నువ్వు క్యారెక్టర్ రాస్తే 2 మార్క్స్, అంటే టోటల్ ఎన్ని మార్క్స్ 6 మార్క్స్ వచ్చేస్తున్నాయి నీకు డైరెక్ట్గా. కాబట్టి రే డయాగ్రామ్ని ఫోకస్ చేయండి, రే డయాగ్రామ్ని ఫోకస్ చేస్తే నీకు ప్రాబ్లమ్స్ కూడా ఈజీ అయిపోతాయి. ఓకే, అంటే ఆబ్జెక్ట్ ఆన్ సి, స్పెరికల్ మిర్రర్. ఇంకొకటి ఏంటో చెప్పిన ఇందులో మీరు చేసే మిస్టేక్స్, అది మిర్రరా లెన్సా అని మర్చిపోతారు చదవడం. సేమ్ సైజ్ ఇమేజ్ అంటే 4th లెసన్లో ఇక ఫస్ట్ లెసన్ పాత పడిపోయింది కదా, పక్కన పెట్టేసి లెన్స్ 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 అని ప్రాక్టీస్ చేసి లెన్స్ ఏమో అని వెళ్ళిపోతారు. కానీ క్వశ్చన్ కూడా అక్కడ స్పెరికల్ మిర్రర్ అన్నాడా లెన్స్ అన్నాడా చూసుకోవాలి. అంటే ఇక్కడ స్పెరికల్ మిర్రర్ అన్నాడు కాబట్టి నువ్వు కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే పాసిబుల్ అయితే సేమ్ సైజ్ ఇమేజ్. ఇక్కడ కాన్కేవా కాన్వెక్సా కూడా ఇవ్వలే, స్పెరికల్ మిర్రర్ అన్నాడు, స్పెరికల్ మిర్రర్ అన్నాడు, సేమ్ సైజ్ ఇమేజ్ అన్నాడు. స్పెరికల్ మిర్రర్లో సేమ్ సైజ్ వచ్చేది ఏ మిర్రరు, కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో రెండే ఉంటాయి, ఏంటిది ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ ఎట్ ఎనీ ప్లేస్, రెండే ఉన్నాయి కాబట్టి రెండిట్లో సేమ్ సైజ్ రాదు, ఒకటి డిమినిష్డ్ హైలీ డిమినిష్డే వస్తుంది. కాబట్టి సేమ్ సైజ్ అనేది స్పెరికల్ మిర్రర్లోనే, స్పెరికల్ మిర్రర్లో కాన్కేవ్ మిర్రర్లోనే పాసిబుల్ అవుతుంది. అది కూడా ఆబ్జెక్ట్ ఆన్ సి, అంటే ఆబ్జెక్ట్ ఆన్ సి మీద ఉన్న రే డయాగ్రామ్. Parallel to the principal axis passing through focus. నెక్స్ట్ ఫోకస్ మీద వచ్చి ఇది అంటే ఆరోస్ కూడా మస్ట్, ఎందుకంటే నువ్వు రాసేదే ఇది క్యారెక్టర్స్ ఏం రాస్తావు, ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ సి ఆర్ ఇమేజ్ వాడిచ్చిండు కాబట్టి నువ్వు ఆబ్జెక్ట్ ఆన్ సి, ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ సేమ్, వాడిచ్చినా సరే అదే రాసే సేమ్ సైజ్. ఓకే, రియల్ అండ్ ఇన్వర్ట్, రియల్ ఇన్వర్ట్ అని కాకుండా ఇమేజ్ ఈజ్ రియల్. ఓకే, టోటల్ రాయాలి. అంటే ఫస్ట్ పాయింట్ ఏం రాస్తావు, ద సైజ్ ఆఫ్ ది image is same or same size of the image forms అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, the image is real. నెక్స్ట్ థర్డ్ పాయింట్, image is invert and object on C ఇలా రాయాలి. అంటే ఆబ్జెక్ట్ ఆన్ సి ఆర్ ఇంకోటి ఇమేజ్ ఆన్ సి కూడా రాసుకోను, ఎందుకంటే ఇమేజ్ ఆన్ సి క్వశ్చన్లో ఇచ్చిండు, నువ్వు రాస్తా అంటే రాసా, నో ప్రాబ్లం. ఇది నెక్స్ట్ బోర్స్ హైడ్రోజన్ అటామిక్ థియరీ, ఇది చాలాసార్లు చెప్పాను. ఓకే, వీడియోలో కూడా ఆన్సర్ ఎలా రాయాలో కూడా పెట్టేసింది నేను. ఓకే, మీ వర్క్ బుక్లో చూసినాక ఏదేదో పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఆన్సర్స్. అంటే ఎంత ఈజీగా ఉందో చూడండి, మీరు ప్రాపర్గా క్వశ్చన్ చదవడము. కొంచెం నీ మేజర్గా నేను చెప్పేది ఒకటే ఒక సజెషన్, క్లాసులు పర్ఫెక్ట్గా వినాలి. నువ్వు క్లాసులు సరిగ్గా వినలేదు అనుకో నీకు ఆన్సర్స్ రావు. నువ్వు క్లాసులు వింటే అండ్ టీచర్లు ఇచ్చినట్టు నువ్వు వర్క్ బుక్ని టెక్స్ట్ బుక్ని, ఓకే, మళ్ళీ తర్వాత వర్క్ బుక్ అయితే మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం టీచర్లు ఇచ్చే నోట్స్, నువ్వు టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్ ఉన్నావు అనుకో ఉన్న ఆన్సర్లు అన్నీ వస్తాయి. మెయిన్ క్లాస్ వర్క్ని మళ్ళీ తర్వాత అదే విధంగా నువ్వేంటిది టెక్స్ట్ బుక్ని ప్రిఫర్ చేయాలి. వర్క్ బుక్లో కొన్ని రాంగ్ కూడా ఉంటాయి, నువ్వు వర్క్ బుక్ని పక్కన పెట్టు. ఓకేనా, బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళినాక ఓకే నీ స్కూల్ది వర్క్ బుక్ తీసుకుపోయి అక్కడ ఈ ఆన్సర్ ఎవడు చెక్ చేయడు, టెక్స్ట్ బుక్కే వాళ్ళు ప్రిఫర్ చేసేది కూడా టెక్స్ట్ బుక్ నుంచే. కాబట్టి 99% నేను చెప్పేది అంటే ఎవరికైతే హై స్కోర్ కావాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి.
ఓకే, టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యి మీరు ప్లాన్ ఏంటిది క్రియేట్ చేసుకోవాలి పాయింట్స్. అంటే ఫస్ట్ పాయింట్ ఎలా రాయాలి, సెకండ్ పాయింట్ ఎలా రాయాలి, అప్పుడు నువ్వు క్రియేట్ చేసుకొని రాసినావు అనుకో నీకు ఎక్కువ గుర్తుంటుంది. ఓకేనా, నేను ఇచ్చే సజెషన్ ఇది. సో నెక్స్ట్ వీడియోస్ ఇంక తర్వాత ఆబ్జెక్ట్లు లేకపోతే 12th లెసన్ అడుగుతారు, ఆ 12th లెసన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాం, మేజర్ పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ.